ప్రభునందు ప్రియ దేవుని ప్రజలందరికీ ప్రభు పేరట ప్రత్యేకముగా వందనాలు తెలియచేసుకొనిచున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను 2003వ సంవత్సరంలో ఆదిమ క్రైస్తవ హతసాక్షులు అనేటువంటి పుస్తకాన్ని వ్రాయట జరిగింది. ఆదిమ క్రైస్తవ హతసాక్షులు, ఎర్లీ క్రిస్టియన్ మార్టర్స్. ఇప్పుడు నేను చెప్పబోయే ఎపిసోడులన్నీ ఈ పుస్తకమునకు సంబంధించినవిగా అర్థం చేసుకోవాలి. ప్రభునందు ప్రియులారా, ఈ ఆదిమ క్రైస్తవ హతసాక్షులు అనేటువంటి అంశమునకు సంబంధించి మొదటి ఎపిసోడు రోమా సామ్రాజ్యము క్రైస్తవ్యము అనేటువంటి అంశమును గురించి మనం ధ్యానం చేద్దాం. రోమా సామ్రాజ్యము క్రైస్తవ్యము. ప్రభునందు ప్రియులారా, ఆదిమ క్రైస్తవులు అనేటువంటి విషయాన్ని గురించి ప్రస్తుతం మనం ధ్యానం చేద్దాం. క్రీస్తు శకం 1వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 4వ శతాబ్దం ప్రారంభం వరకు ఆది క్రైస్తవుల యుగముగా చెప్పుకుంటారు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారు, అయితే ఈ క్రైస్తవ్యం అనేటువంటిది ప్రారంభంలో పాలస్తీనా దేశంలోని యెరూషలేము నందలి మేడగదిలో 120 మందితో ప్రారంభమైంది. అలా 120 మందితో ప్రారంభమైనటువంటి ఈ క్రైస్తవ్యం రోమా సామ్రాజ్యం అంతటా విస్తరించుట జరిగినది. ప్రభునందు ప్రియదేవుని బిడ్డలారా, క్రైస్తవ్యమునకు రోమా సామ్రాజ్యమునకు అవినాభావ సంబంధము ఉన్నది. నేను చెప్పే విషయాలు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. యేసు ప్రభువారు జీవించిన కాలంలో పాలస్తీనా దేశమును, అనగా ప్రస్తుతం ఇశ్రాయేలుగా పిలువబడుతున్నటువంటి దేశమును రోమీయులు పరిపాలన చేసేవారు. పాలస్తీనా దేశం రోమా సామ్రాజ్యములో అంతర్భాగముగా ఉండేది. యేసు ప్రభు వారి కాలంలో ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పటి యూరప్ ఖండం, ఈజిప్టు, ఉత్తరాఫ్రికా, పాలస్తీనా, మైనర్ ఆసియా అనగా చిన్నాసియా అంటే టర్కీ పరిసర ప్రాంతాలు, సిరియా మొదలైనవి రోమా సామ్రాజ్యముగా ఉండేవి. ఈ సామ్రాజ్యాన్ని రోమా చక్రవర్తి పరిపాలన చేసేవాడు. ఇతడు రోములో ఉండేవాడు. వారి ప్రతినిధులు మాత్రం రోమా సామ్రాజ్యములోని ఆయా దేశాలలో సామంతరాజులుగా పనిచేసేవారు. ప్రభునందు ప్రియులారా, ఈ విధమైన కాలంలో క్రీస్తు శకం 1వ శతాబ్దంలో యెరూషలేము మేడగదిలో 120 మందితో ప్రారంభమైన క్రైస్తవ్యం క్రీస్తు శకం 4వ శతాబ్దం ప్రారంభమునకు రోమా సామ్రాజ్యం అంతా లక్షల కొలదిగా విస్తరించుట జరిగింది. ఇలా విస్తరించుటకు 12 మంది అపోస్తలులు, వారి శిష్యులు ఎంతగానో కృషి చేశారు. అపోస్తలు జీవించిన కాలంలో యూదులలోని బెన్యామీను గోత్రమునకు చెందిన సౌలు అనే వ్యక్తి మారు మనసు పొంది పౌలుగా మారి అపోస్తలుడై 3 సువార్త మిషనరీ ప్రయాణాలు క్రీస్తు శకం 45 నుంచి 58 వరకు చేశాడు. వీరందరి కృషి ఫలితముగా క్రైస్తవ్యం రోమా సామ్రాజ్యం అంతా విస్తరించింది. ఇలా క్రైస్తవ్యం క్రీస్తు శకం 1వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 4వ శతాబ్దం ప్రారంభం వరకు విస్తరించుటకు వారి మాదిరి జీవితం అనియే చెప్పవచ్చును. ప్రభునందు ప్రియులారా, ఈ విధంగా క్రైస్తవ్యమునకు రోమా సామ్రాజ్యమునకు చాలా అవినాభావ సంబంధము ఉన్నది. మొదట క్రిస్టియానిటీ రోమా సామ్రాజ్యంలోనే విస్తరించింది. క్రీస్తు శకం 1వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 4వ శతాబ్దం ప్రారంభం వరకు యెరూషలేములో ప్రారంభమైన క్రైస్తవ్యం రోమా సామ్రాజ్యం అంతటా విస్తరించింది. లక్షల కొలది క్రైస్తవులయ్యారు. ఇలా ఈ మధ్యకాలంలో
అంటే మొదటి శతాబ్దం నుంచి 4వ శతాబ్ద ప్రారంభ మధ్యకాలంలో త్వరితముగా క్రైస్తవ్యం విస్తరించడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే, నేను ముందే చెప్పాను, ప్రతి దైవజనుడు అంకిత భావంతో సువార్తను ప్రకటించారు. 12 మంది అపోస్తలులు, వారి శిష్యులు, వారి ద్వారా వచ్చినటువంటి వారు. వీరితో పాటు వీరందరికన్నా ఎక్కువగా అపోస్తలులైన పౌలు 3 మిషనరీ ప్రయాణాలు చేసి సంఘము విస్తరించుటకు ఎంతగానో దోహదపడ్డాడు. ఈ విధంగా 12 మంది అపోస్తలుల కృషి వలన అయితేనేమి, పౌలు గారి యొక్క కృషి వలన అయితేనేమి, వారి శిష్యుల కృషి వలన అయితేనేమి, రోమా సామ్రాజ్యం అంతా కూడా లక్షల కొలది క్రైస్తవ్యమును స్వీకరించుట జరిగింది. ప్రియదేవుని బిడ్డలారా, అయితే ఆ కాలంలో జీవించినటువంటి క్రైస్తవులు మాదిరి జీవితం కూడా అనేకులను ఆకర్షించి రోమా సామ్రాజ్యం అంతా క్రైస్తవులగుటకు కారణమైంది. మొదటిగా మనం చూసినట్లయితే, ఆ రోజుల్లో ప్రభునందు ప్రియదేవుని బిడ్డలారా, రోమా సామ్రాజ్యములో చక్రవర్తి పూజ, రోమా దేవతల పూజ ఉండేది. ప్రజలు రోమా చక్రవర్తిని దేవుని కుమారుడిగా, ప్రభువుగా ఆరాధించేవారు. అలాగే రోమా దేవతలను పూజించేవారు. కానీ ప్రభువుని నమ్ముకున్న క్రైస్తవులు మాత్రం చక్రవర్తి పూజ కానీ, రోమా దేవతలను పూజించడం కానీ చేసేవారు కాదు. ఏకైక యేసు ప్రభు వారినే నమ్ముకొని ఆరాధించుట జరిగేది. ప్రభునందు ప్రియదేవుని బిడ్డలారా, ఇక క్రైస్తవ్యం అనేకులను ఆకర్షించటం గల రెండవ కారణం ఏమిటంటే, క్రైస్తవులు పరిశుద్ధమైన నైతిక జీవితం జీవించేవారు. వాళ్ళు ఏదైతే చెప్పారో ఆ వాక్య ప్రకారం జీవించారు. చెప్పింది ఒకటి, చేసేది ఒకటిగా ఉండేది కాదు. ఈ రోజుల్లో చాలామంది చెప్పేది ఒకటి, చేసేది ఒకటి చేస్తున్నారు. అలాంటి వాళ్ళు కాదు ఆదికాల క్రైస్తవులు. క్రైస్తవులు పరిశుద్ధమైన నైతిక జీవితం గడిపేవారు. ఆ కాలంలో రోమా సామ్రాజ్యంలో విడాకులు, వ్యభిచారము, గర్భస్రావం అంటే అబార్షన్స్, వారి క్రీడా రంగంలోని క్రూరమైన హత్యలు, ఇవి అలవాటుగా రోమా సామ్రాజ్యంలో ఉండేవి. అయితే క్రైస్తవులు వీటికి దూరంగా ఉండేవాళ్ళు, వీటికి ఏమాత్రం సమ్మతించేవాళ్ళు కాదు. ఇక క్రైస్తవ్యం అనేకులను ఆకర్షించటకు మూడవ కారణం ఏమిటి అంటే, క్రైస్తవులు సోదర ప్రేమ కలిగి జీవించేవారు. ఈ రోజుల్లో క్రైస్తవులకి సోదర ప్రేమ లేదు. ఎవరి స్వార్థం వారిదే. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి అని యేసు ప్రభు చెప్పిన మాటను ఆదికాల క్రైస్తవులు, ఆ కాల క్రైస్తవులు తూచా తప్పకుండా పాటించారు. ఈ విధంగా సోదర ప్రేమ కలిగి జీవించేవారు. ఇక ప్రభునందు ప్రియులారా, క్రైస్తవ్యం అనేకులను ఆకర్షించుటకు నాలుగవ కారణం, రోమన్లకు వేరై ఈ క్రైస్తవులు ఐక్యతతో ప్రత్యేకముగా ఆరాధనను జరుపుకుంటూ ప్రభు భోజనం స్వీకరించేవారు. క్రైస్తవులు అన్యులకు వేరుగా ఉండేవాళ్ళు. బైబిల్ ఏం చెప్తుంది? అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 40వ వచనములో, మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడి అని వాక్యం తెలియచేస్తుంది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, వీళ్ళు ప్రత్యేకించబడి వేరై ప్రత్యేకంగా ఉండి ప్రభువుని ఆరాధించేవారు, ప్రభు భోజనం స్వీకరించేవాళ్ళు. ఈ ప్రత్యేకమైన క్రైస్తవ జీవితం అనేకుల్ని ఆకర్షించింది. ఇక 5వ కారణం, క్రైస్తవ్యం అనేకులను ఆకర్షించుటకు 5వ కారణం, ఆదికాల క్రైస్తవులు ఏం చేశారంటే, లోకాంశం అంటే ప్రభువారి యొక్క 2వ రాకడ త్వరలో వస్తుందన్న నమ్మకముతో ఇహలోక జీవితం మీద కాక పరలోకం జీవితం మీద మనసు పెట్టి జీవించారు. ప్రియదేవుని బిడ్డలారా, మరి ఈ రోజుల్లో ఎంతోమంది క్రీస్తుని నమ్ముకుంటున్నారు, దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నారు, రక్షణ పొందేమని చెప్పుకుంటున్నారు.
ఈ రోజుల్లో ప్రతి ఒక్క వ్యక్తి కూడా క్రైస్తవులు అని చెప్పుకుంటున్న వారు ఈ లోక జీవితం మీదే మనసు పెట్టి జీవిస్తున్నారు. పరలోక జీవితం మీద మనసు పెట్టి జీవించట్లా. యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వస్తున్నారంటే అవసరాలు తీర్చుకుంటూ వస్తున్నారు. కానీ ఆదికాల క్రైస్తవులు రెండవ రాకడ త్వరలో వస్తుందని, లోకాంచం త్వరలో వస్తుందని రాకడం కొరకు నిరీక్షించి పరలోక రాజ్యం మీద మనసు పెట్టి జీవించారు ప్రభునందు దేవుని బిడ్డలారా. ఇక క్రైస్తవ్యం అనేకులను ఆకర్షించిన ఆరవ కారణం, ఆదికాల క్రైస్తవులు బాటసారులకు ఉచితముగా భోజనం పెట్టేవారు, పేద సాధలను ఆదరించేవారు. అర్థమవుతుందా? దాన ధర్మాలు కానీ, బాధల్లో ఉన్న వారిని ఆదుకోవటం కానీ ఇలాంటివి చేసేవారు క్రైస్తవులు. అంటే క్రియలు కలిగిన విశ్వాసం ఉండేది. ఇప్పుడు మాటలు మాత్రమే చెప్తున్నాం కానీ క్రియలు కలిగిన విశ్వాసం మనలో ఉండట్లేదు. కానీ ప్రత్యేకంగా ఆదికాల క్రైస్తవులు బాటసారులకు ఉచితంగా భోజనం పెట్టేవారు, పేద సాధనలను ఆదరించేవారు. ఇక క్రైస్తవ్యం అనేకులను ఆకర్షించడానికి ఏడవ కారణం ఏంటంటే కుటుంబ జీవితం చాలా నిర్మలంగా ఉండేవి. నేను చెప్పాను, రోమీలకు ఉన్నటువంటి విడాకులు కానీ, వ్యభిచారం కానీ, గర్భస్రావం కానీ క్రైస్తవుల్లో కనిపించేవి కావు. కొద్దిమంది మాత్రమే రెండవ పెళ్ళి చేసుకునేవారు. దేవుని బిడ్డలారా, ఈ విధమైన పరిశుద్ధ జీవితం జీవించుటను బట్టి ఈ జీవితం అనేకులను ఆకర్షించింది. క్రీస్తు శకం 1వ శతాబ్దం నుంచి 4వ శతాబ్దం ప్రారంభం వరకు ఈ మధ్యకాలంలో ఆకర్షితులై లక్షల కొలదిగా క్రైస్తవులుగా మారిపోవుట జరిగింది. దేవుని బిడ్డలారా, ఇటువంటి క్రైస్తవ్యం మరి ఎలా హింసలను అనుభవించింది, వారు ఎలా ఎదుర్కొన్నారు మొదలైనటువంటి విషయాలు తదుపరి ఎపిసోడ్లో మనం ధ్యానించుదాం. అప్పటి వరకు ప్రభువారు మిమ్మల్ని నిండారుగా దీవించుదురుగాక. ఆమేన్. తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఆశీర్వదించు, దీవించు నాయన. ఆదికాల క్రైస్తవ జీవిత విధానాన్ని మాకు తెలియచేసినందులకు స్తోత్రాలు నాయన. అనేకులు ఆకర్షితులై క్రైస్తవులోకి వచ్చారంటే వారి మాదిరి జీవితమే. మేము కూడా నా తండ్రి అటువంటి మాదిరి జీవితం కలిగి జీవించే కృప మాకు దయచేయమని యేసయ్య పుణ్యనామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.